మీద నాన్న నాన్న ఎందుకు నాన్న మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నాన్న? నువ్వు వెళ్ళిపోయాక మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసా? తెలుసా నాన్న? చూస్తున్నావా? పాపం మమ్మల్ని బాగా చూసుకోవాలని అత్తయ్య కొడుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. వాళ్ళు చేస్తున్న సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు నాన్న, తెలియట్లేదు. పద వెళ్దాం. ఇంటి దగ్గర మా అమ్మ ఎదురు చూస్తుంది, వెళ్దాం పద. నాన్న చాలా మంచి వాళ్ళు నాన్న, చాలా మంచి వాళ్ళు. అక్కడ ఇంటి దగ్గర అత్తయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మనం వెళ్దాం పద. రా. ఎవడ్రా నువ్వు? ఎవడు చెప్పు. నన్ను టచ్ చేస్తావా? నన్ను టచ్ చేస్తావా? నీకెంత చంపేస్తా, నేను చంపేస్తాను. మా వాడికి తెలిస్తే నీ చర్మం ఒలిచి చేపలు కొట్టించుకుంటాడు. మా వాడంటే నీకు తెలియదు కదా, చెప్పాలా ఎవరు? చెప్పరా? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు ప్రతోడు హక్కులు ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? వెళ్దాం పద. అవును, అడగడం మర్చిపోయాను. నా మీద యాక్చువల్గా నిజంగా నీ మనస్సులో నా మీద అభిప్రాయం ఏంటి చెప్పు. ముందు అది చెప్పు, తర్వాత ఇంటికి వెళ్దాం. ఐ వాంట్ టు నో రైట్ నౌ. అంటే నాకు ఇప్పుడే తెలియాలి. నేను అడగకుండా నా కోసం అన్నీ చేసావు, కానీ మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టావు. నువ్వు ఏమనుకున్నావు నాకు తెలియాలి. అప్పుడే కదా నేనేమనుకున్నానో నీకు చెప్పగలను. నువ్వు చెప్పక నేను ఏమనుకున్నానో తెలుసుకోక అసలు నాకేంటి నరకం? చెప్పరా బాబు, సూత్త వెంట నీకు దండం పెడతాను. సారీ, దండం పెడతాను. అసలు నీకు కోతి మొహం ఎలా నచ్చిందిరా? మీ నానమ్మకి భయపడు, దాని పోస్ట్కి టెంప్ట్ అయ్యో, దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావేమో.
అదే అది బయటకు కనిపించినంత సాఫ్ట్ కాదు. నీకు నీకు తెలియకుండానే నీ నరాలు పీకి డేమిరి అని గిటార్ వాయిస్తుంది. ఏయ్, జాగ్రత్త. నేను ఓన్లీ నోరేసుకుని పడిపోతా. స్టడీ. అది కాముగా ఉండి కథం చేస్తుంది. అరే ఓయ్, నా నా మాట విను విను వినురా, విను విను విను. నీకు ఆ ఎలుగుబంటి సూట్ కాదు. రేపు పెళ్ళయ్యాక నిన్ను సరిగా చూసుకోదురా. నువ్వెంతో ప్రేమించే మీ అమ్మని కూడా సరిగ్గా చూసుకోదు. అత్తయ్య నిత్యకి సేవలు చేయాల్సిందే తప్ప నిత్య అత్తయ్యకి సేవలు చేయడం కాదు కదా. చెప్పా, కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వదు. ఎన్ని రోజుల్లో ఎప్పుడైనా అసలు కిచెన్లోకి రావడం చూసావా? చెప్పు, చూసావా? రాలేదు కదా. ఆవిడ పనితనం. ఇంత కష్టపడి పెళ్లి చేయాలనుకుంటున్నా మీ బాణమ్మ కూడా పెళ్ళైన మరుసటి రోజు అన్ని సర్దుకుని ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తుంది. నీకు నీకు మైండ్ లో అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఇప్పుడు నువ్వు చేస్తుంది నీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా అనేది నీకే తెలియాలి. వద్దు బంగారం, మనకి ఆ నిత్యతో అస్సలు పెళ్ళి వద్దు. నా మాట విను బంగారం, ప్లీజ్. మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నువ్వే చెప్పు.